విశ్వదాభిరామ వినురవేమ. అరుగు మీద ఎదురుగా ఉన్న పెద్దలందరికీ దండాలు. నా గురించి ఏదో 4 మాటలు చెప్పమని అడిగినారు. నా గురించి ఏం లేదు సార్, నా గురించి నా పేరేం చెప్పినాను, తర్వాత ఎక్కడో సేకరించినట్టున్నారు. మా ఊరు దొరయూరు కాదు, ఎవరో చెప్పుకుంటారు, మిత్రులు ఎవరో చెప్పుకుంటారు. విழுப்புరం నుంచి పాండిచ్చేరికి పోయే దారిలో కలసపూడి అని ఒక చిన్న ఊరు, ఇప్పుడు లేదు ఆ ఊరు. అందరూ బయటకు వచ్చేసి ఊరే ఖాళీ అయిపోయింది. తమిళ్లో కలయాంబొండి అంటారు, తెలుగులో కలసపూడి అంటారు. అది మా నాన్న పుట్టిన ఊరు. నేనే ఆ ఊరు చూడలేదు. మా అమ్మ పుట్టింది ప్రళయకావేరి అని ఒక సరస్సు ఉంటుంది, పులికాట్ లేక్ అంటారు. ఆ లేక్లో ఒక దీవి, 40 దీవులు ఉంటాయి, దాంట్లో ఒక దీవి. అది పాత నెల్లూరు జిల్లా, ఇప్పుడు తిరుపతి జిల్లా. నెల్లూరు కంటే తిరుపతి కంటే ఆ ఊరికి మద్రాసు దగ్గర. నేను పుట్టింది పెరిగింది 1వ తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్నది మద్రాసు నగరం. మా నాన్న పేరు జయరామరెడ్డి కాదు, సర్టిఫికేట్లో ఆయన పేరు జయరామన్. చాలా సీరియస్గా మార్క్సిజాన్ని ఫాలో అయిన కుటుంబాలు కాబట్టి కులం పేర్లు ఉండకూడదు అని. తమిళులకి అసలు ఇంటి పేరే ఉండదు, ముందు వెనకల సమస్య కాదు, వాళ్ళకి ఇంటి పేరే ఉండదు. తెలుగు వాళ్ళకి ఇంటి పేరు ఉంటుంది. నిజమైన మన ఇంటి పేరు సన్నారెడ్డి, కమ్యూనిస్టు కుటుంబం కాబట్టి నా సర్టిఫికేట్లో అది ఉండదు, సన్నాడి అని ఉంటుంది. సన్నాడి వెంకట రమేష్. మా అమ్మకి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం బాగా. మా అమ్మని గౌరవిస్తారు కాబట్టి మా నాన్న సరే పెట్టుకో అన్న, అందుకని వెంకట అని పెట్టింది మా అమ్మ. ఇంతే నా పరిచయం. గురువుగారు అంత మాట్లాడిన తర్వాత నేను ఏం కుప్పిగంత చేసేది వేమన మీద. వేమనకి నాకు ఒక పోలిక ఉంది. ఏమిటి ఆ పోలిక అంటే దురుసుతనం, దురుసుగా మాట్లాడటం. వేమనకి నాకు చాలా వేరి ఉంది. ఏమిటంటే వేమనలో ఉండే ఎరుకువ, వేమనలో ఉండే ఓరిమి, ఇసుమంతా కూడా నాలో లేవు. వీటి రెండింటిని కాస్త గమనించుకుంటూ నా మాటలు వినండి. నా మాటలో దురుస్తానం కనపడినప్పుడు నన్ను మన్నించేయండి. ముందు వరుసలో వాళ్ళు నన్ను మన్నిస్తూ ఉన్నాడు పిల్లవాడని వాళ్ళు వినాలి. నా మాటల్లో కులాల పేర్లు వస్తాయి, నొచ్చుకోకండి. ఎందుకంటే నన్ను వీళ్ళు మాట్లాడమనింది సజీవ సంప్రదాయంగా వేమన అంటే ఏమిటి? వేమన జనం నోడల్లో ఎట్లున్నాడు, పుస్తకంలో కాకుండా. నాకు కుటుంబం లేదు, అది నాకు బలం. పెద్ద నన్ను కన్న తల్లిదండ్రులు ఇద్దరు నా 22 ఏట వెళ్ళిపోయినారు. వాడు నాకు ఏ ఆస్తి ఇవ్వలేదు, అది పెద్ద బలం. ఆస్తి అనే పేరుతో చాలా నేల కూడా లేదు నాకు. నేను ఏ ఉద్యోగానికి వెళ్ళలేదు, నాకు ఏ వ్యాపారము లేదు. ఈ బలాలతో నేను ఆ సంచిని భుజాన్ని వేసుకొని తిరగడం మొదలుపెట్టినా. తెలుగు అనే ఒక మక్కువ ఉంది నాకు. ఈ తిరుగుడులో నాకు ఎన్నో నిజాలు కనపడ్డాయి. ఆ నిజాలలో ఈ సజీవ సంప్రదాయంగా వేమన కూడా ఒకటి. చాలా ఆశ్చర్యపోయే నిజాలు కనపడ్డాయి వేమన గురించి. ఏమిటా నిజాలు అంటే కులాలకి, మతాలకి, వీటికి సంబంధం లేకుండా, చదువుకి సంబంధం లేకుండా, ఇప్పుడు మనం అనుకునే చదువులకి సంబంధం లేకుండా జనంలో వేమన ఉన్నాడు. ఇవి నేను మాట్లాడుతూ ఉంటే హైదరాబాద్లో ఓరియంటల్ మ్యాన్స్క్రిప్ట్ లైబ్రరీ అని ఒకటి ఉంటుంది. దానికి డైరెక్టర్గా జయగిరి తిరుమలరావు గారిని వారు పనిచేసేటప్పుడు ఆయన అరే ఇవి 4 కాగితం మీద పెట్టు, మేము వేస్తాం పుస్తకంగా అన్నారు. చాలా చిన్న పుస్తకం 60-70 పేజీలు. నేను
ఎక్కడ రాసేదండి ఇవి. నేను తెలుగు వేగంగా రాయలేను. నేను బడిలో తెలుగు చదువుకోలేదు. నాకు 20 ఏళ్ల వరకు తెలుగు అక్షరం తెలియదు. ఇంట్లో మాట్లాడతాం అంతే తెలుగు. మా నాన్నకే తెలియదు. ఏదో రాసి ఇచ్చినారు. దాన్ని ఆయన పుస్తకంగా వేసి పేరు ఆయనే పెట్టినారు, సజీవ సంప్రదాయంగా వేమన. అంత గొప్ప పేరు నేను పెట్టలేను. నా తెలుగు నేరవు ఇట్లాంటి చిన్న చిన్న మాటలు ఉంటాయి తెలుగులో. అందులో ఉన్న ఈ 4-5 మాటలు చెప్తాను. ఎందుకంటే సమయం మనం తినేదానికి పోవాలి కదా, అందుకని. అన్నిటికంటే ఆకలి గొప్పది కదా. ఎక్కడి నుంచి మొదలు పెడతాం? ఆంధ్రప్రదేశ్, తెలంగాణని వదిలేద్దాం, కొంచెం బయట చూద్దాం. చిత్తూరు జిల్లాకి ఆనుకొని వేలూరు జిల్లా అని ఉండేది. చిత్తూరు, తిరుపతి ఇవన్నీ కూడా ఉత్తరాఖండ్ జిల్లాలో భాగమే ఒకప్పుడు. 1917లో చిత్తూరు జిల్లా ఏర్పాటు చేసేటప్పుడు ఉత్తరాఖండ్లోని చిత్తూరు, ఈ చంద్రగిరి తాలూకా, తిరుపతి, కాళహస్తి, వీటిని కడప జిల్లా నుంచి పీలేరు, మదనపల్లి, మన పైగడ్డ అంటాం కదా, వాటిని కలిపి చిత్తూరు జిల్లా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మనం నాంకొని వేలూరు జిల్లా ఉండేది. చాలా చిన్న జిల్లాలు అయిపోయినాయి. నార్త్ ఆర్కాట్, వేలూరు, తిరువన్నామలై జిల్లాలు అయింది. దాంట్లోంచి మళ్ళీ ఇప్పుడు రాణిపేట అని జిల్లా వచ్చింది. మనం నానుకొని ఉంటుంది. ఈ రాణిపేట జిల్లాలో అరకోణం అనే ఊరు ఉంటుంది. మనకి తిరుపతిళ్ళకందరికీ అరకోణం బాగా తెలిసి ఉంటుంది కదా. అరకోణంలో రైలు దిగి మనం బస్సులైనా పోవచ్చు, లేదా మళ్ళీ వేలూరు వైపు వెళ్ళే ప్యాసింజర్ రైలు ఎక్కినామంటే అన్వర్తి ఖాన్పేట అని ఒక చిన్న రైలు నిలయం వస్తుంది. అక్కడ దిగితే, అన్వర్తి ఖాన్పేటలో దిగితే, ఆర్కాడు నవాబుల కాలంలో ఆ ఊరి పేరుని అన్వర్తి ఖాన్పేట అని మార్చినారు. దాని పేరు మాది మంగళం, పాత పేరు, ఆ ఊరి పాత పేరు. ఆ ఊరి లోపలికి మీరు వెళ్తే ఊర్లో మీకు ఎక్కడ అరవం వినపడదు. ఇళ్లలో మనకు అనుకోని ఉండేవే అంత తెలుగు కుటుంబాలే ఉంటాయి. నేను ముందుగానే మీతో చెప్పిన కులాల పేర్లు చెప్తాను, నొచ్చుకోకండి. ఆ ఊర్లో ఎవరు ఉంటారంటే శెట్టి బలిజీవాలు అని ఒక కులం వాడు ఉంటారు. ఊరంతా వాళ్ళే, పెద్ద ఊరు. ఆ ఊర్లో వేమనకు ఒక గుడి ఉంది, మీరు వెళ్ళి చూడవచ్చు. ఎవరు ఆ గుడి కట్టించింది అంటే, ఆ ఊర్లో ఒకప్పుడు, అంటే ఒక 70-80 సంవత్సరాల క్రితం కొల్లాపు శెట్టి అనే ఒక ఆయన, రాఘవయ్య అనే ఇంకొక ఆయన, వీళ్ళిద్దరూ మేనమామ మేనల్లుళ్ళు. వాళ్ళిద్దరికీ వేమన పిచ్చి ఎక్కువ. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు ప్రతి సంభాషణ వేమన పద్యంతో మాట్లాడేవాళ్ళంట. ఎట్లా సాధ్యం అని వాళ్ళని అడిగితే, అప్పటి వాళ్ళు, నాకు తెలిసి వాళ్ళు లేరు. ఎట్లా సాధ్యం అంటే, మనం నానాటి బతుకు, పొద్దు నుంచి సాయంత్రం వరకు బతికే బతుకులో మనం మాట్లాడే ప్రతి మాట వేమన పద్యంలో దొరుకుతుంది, మాట్లాడుకోవచ్చు అని వాళ్ళు అంటారు. అంటే మామ అల్లుడిని ఏమన్నా అడగాలంటే ఏదో వేమన పద్యంతో అడిగేవాడు, అల్లుడు ఆయనకి వేమన పద్యంతో బదులు చెప్పాడు. ఆ రాఘవయ్య గారు మేనల్లుడు సర్వేయర్గా ఉద్యోగం చేస్తున్నారు. ఈ సర్వేయర్ ఉద్యోగం కోసం ఆయన రాయలసీమ ప్రాంతాలు, అంటే కడప నుంచి అన్ని ప్రాంతాలు, ఉత్తరాఖండ్, దక్షిణాఖండ్ అని తొండమండల ప్రాంతాలు అన్నీ తిరుగుతూ ఉంటే ఆయనకి అక్కడక్కడ జనాల్లో ఉన్న వేమన పద్యాలు ఏవో దొరుకుతూ వచ్చినాయి. అవన్నీ భద్రంగా రాసి పెట్టుకునేవాడు. అవన్నీ పెద్ద పెద్ద పుస్తకాలు రాసి పెట్టుకున్నాడు. ఆయనకి వేమన గుడి కట్టించాలని కోరిక వచ్చింది. అతనికి కోలార్ జిల్లాకు చెందిన ఒక ముస్లిం నేస్తం, నాకు కూడా వేమన అంటే బాగా ఇష్టం అండి, నేను కొంచెం డబ్బులు ఇస్తాను అని చెప్పి ఆయన కొంచెం డబ్బులు ఇంటి గుడి కట్టించినట్టుకి ఇచ్చినాను. ఈయన కంచిలో రాతితో వేమన బొమ్మ చెక్కించి గుడి కట్టించినాడు. గుడి కట్టించి గుడి మొదలు పెట్టేసిన రోజు ఆయన రాత్రి పడుకున్నప్పుడు ఎందుకో తోచిందట. ఏం తోచింది అంటే, రాతి బొమ్మకేలా అంతే. ఆయన మళ్ళీ మంచం నుంచి లేవలేకపోయినాడు, మంచాన్ని పడిపోయినాడు ఆయన. అంటే నేను గుడి కట్టించడం తప్పు అనేది ఏదో తోచింది ఆయనకి, వేమనకి గుడి కట్టించడం తప్పు అని తోచింది.
కొద్ది కాలానికే చనిపోయినారు. ఆయన చనిపోతూ కొడుకును పిలిపించినాడు. ఆ కొడుకు ఉన్నారు ఇప్పటికీ, పెద్ద ఆయన, ఆనందం ఆయన పేరు. అదో అటక మీద ఉండి ఆ ట్రంక్ పెట్టి తీసుకురా అన్నాడు. కొడుకు సంతోషం, మా నాన్న ఏదో డబ్బులు, పేద కుటుంబం, దిగు మధ్యతరగతి కుటుంబం, మా నాన్న ఏదో అందులో డబ్బులు దాచిపెట్టున్నాడు ఇస్తాడని ఆనంద్ గారు చెప్తున్నారు నాతో. తీస్తే అందులో కట్టలుగా నోట్ పుస్తకాలు ఉన్నాయి, వాటి నిండా వేమన పద్యాలు. కొడుకు చెప్పినట్ట, గుడి కట్టించి తప్పు చేసినాను, కానీ గుడిని పాడు పెట్టద్దు, దాన్ని ఒక పని చేయి, అక్కడ ఏమైనా వేమన పద్యాలు నేర్పించేటివి, లేదా అక్కడ ఇంకేదైనా తెలుగు తరగతులు నేర్పించేటివి, ఏదో ఒకటి భజన కార్యక్రమాలు ఊరికి ఉపయోగపడేవి చెయ్యి, శుభ్రం చేసి పెట్టుకుంటూ ఉండదాన్ని, పూజలు పునస్కారాలు చేయొద్దు, ధూపదీప నైవేద్యాలు ఇవ్వద్దు అని ఏదో చెప్పేసి ఆ పుస్తకాలు అప్పు చెప్పేసి వెళ్ళిపోయినాను. వాటిలో లెక్క పెడితే 6,000 చిల్లర పద్యాలు ఉన్నాయి. ఇప్పటికే ఆ గుడిలో ఆ పుస్తకాలు ఉన్నాయి. నా నేస్తాలు చాలా మందిని తీసుకొని పోయి కూడా చూపించిన, తిరుపతి వాళ్ళకందరికీ కూడా. ఇప్పుడు ఆయన ఆనందం ఏం చేస్తారంటే, అది చిన్న గుడి, చిన్న మందిరం లాగా ఉంటుంది, దాన్ని శుభ్రం చేస్తాడు. ఏదో పౌర్ణానికి అట్లా ఏదో భజనలు చేసుకుంటారు వాళ్ళు, ఏదో అన్నదానాలు ఆయనకి తెలిసిందంతే, అవి చేసుకొని వస్తారు. ఇట్లనే వేమనకి కృష్ణగిరి జిల్లాలో కొత్తపల్లి అనే ఊళ్ళో ఇంకో గుడి ఉంది. ఇవన్నీ తమిళనాడుకి సంబంధించి ఊళ్ళు పక్కన పెడితే, మాలదాసరి అని ఒక కులం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే వైష్ణవ మతాన్ని ప్రచారం చేస్తారు. వీళ్ళు దళితులు, వీళ్ళు తెలుగు మాట్లాడతారు. తమిళనాడు విషయం చెప్తున్నా, అక్కడ కూడా తెలుగు మాట్లాడతారు, ఇక్కడ ఎట్లాగో తెలుగే మాట్లాడతారు కదా. ఇటువంటిది పరయ దాదర్ అనే ఒక తమిళ కులం ఉంది. పరయర్ అంటే మాలవారు, దాదర్ అంటే దాసరి. ఒకానొకప్పుడు తెలుగు వాళ్ళ ఏమిటో తెలియదు, వాళ్ళకి ఎవ్వరికి తెలుగు రాదు. వాళ్ళు తిరుప్పావై, తిరువెంబావై ఇవి పాడుతూ వైష్ణవ మతాన్ని దళిత వాడల్లో ప్రచారం చేస్తూ, మాలవాడల్లో ప్రచారం చేస్తూ ఉంటారు. వాళ్ళు పరయర్లు ఉండే చోట ప్రచారం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమో తీవ్రమైన వైష్ణవులు, తెలుగు రాదు పూర్తిగా, తమిళులు. వాళ్ళు పొద్దున లేసి శంకు ఊదుతూ ఆ మాలపల్లికి వచ్చి, మాలవాళ్ళ దగ్గరికి వచ్చి ఏదో మంత్రాలు లాంటివి ఏదో చెప్పి, ఈ తిరుప్పావై అవి పాడి, ఈ పండగ నెల అంటాం కదా మనం, ధనుర్మాసం అంటారు, పండగ నెలకు వచ్చి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని ఏదో అడిగి ఉప్పు పప్పు తీసుకొని పోతూ ఉంటారు, బియ్యం అని. వాళ్ళు పాడే తిరుప్పావై వాటి నడుమ వీళ్ళు వేమన పద్యాలు పాడతారు గొంతెత్తి. అది ఏమి భాష అని తెలియదు వాళ్ళకి, వాటి అర్థాలు తెలియదు. నేను వాళ్ళని, అయ్యా ఇది ఎవరిది అని అడిగాను. నాకు కడలూరు దగ్గర పల్లెల్లో దొరికినారు వాళ్ళు. ఎవరి వేమన అని అడిగాను. వాళ్ళు, అయ్యో తప్పు స్వామి, వేమన కడయాలి, వేమనానంద స్వామి అరే అన్నారు వాళ్ళు. అంతే, వాళ్ళకి తెలిసింది, ఇంకేం తెలియదు. ఇంకా దక్షిణానికి, బాగా దక్షిణానికి తీసుకెళ్తాను మిమ్మల్ని. తిరునెల్వేలి అని ఒక జిల్లా ఉంటుంది తమిళనాడులో, బాగా దక్షిణం, మధుర దాటి ఇంకా 100 కిలోమీటర్లు, అంటే తిరునెల్వేలి జిల్లా దాటేస్తే ఇంకా కన్యాకుమారి. తిరునెల్వేలి జిల్లాలో పడమటి కనుమలు ఉంటాయి. ఆ పడమటి కనుమల్లో పొదిగమల అని ఉంటుంది. చాలా అక్కడ ఎత్తైన శిఖరం, అది పొదిగై అంటారు తమిళ్లో. మనకు దూరదర్శన్లో సప్తగిరి ఛానల్ లాగా వాళ్ళ ఛానల్ పేరు పొదిగై. వాళ్ళు తమిళ సంఘ సాహిత్యంలో ఆ పొదిగ కొండల్ని చాలా గొప్పగా పొగుడుకుంటారు. ఆ పొదిగ కొండల్లో కాణియర్లు అనే ఒక గిరిజన తెగ ఉంటుంది. వాళ్ళు తమిళం మాట్లాడతారా? తెలియదు, తమిళం తెలియదు. కాణియర్లు ఒక రకమైన మలయాళం మాట్లాడతారు. నేను అక్కడికి ఒకసారి పోవాల్సి వచ్చింది.
నాకు ఒక మేనమా ఉండేవాడు ఇక్కడే పక్కన సూళ్ళూరుపేటలో. ఆయనకు ఒక పిచ్చి ఉంది, పుష్కరాల పిచ్చి. పుష్కరం జరిగితే ఆయన నేను తీసుకుపోయి లేట్ చచ్చిపోయినాడు ఉంటే ఇప్పుడు నేను కుంభమేళాకు పోవాల్సి వచ్చేది ఇక్కడ కాకుండా. ఆయన తీసుకుపోయి ఇట్లా ముంచి లేపేస్తే ఆయనకి సంతోషం. ఇంక నేను సంవత్సరం కనపడకపోయినా ఏమన్నాను. సంవత్సరం తర్వాత మళ్ళీ ఏదో ఒక ఏటికి పుష్కరం వస్తుంది కాబట్టి ఆయన తీసుకొని పోయి దాంట్లో ముంచేసి రావాలి. ఒకసారి భీమానది పుష్కరం అనేదో వచ్చిందంట. సరే మామ ఎక్కడది కనుక్కోపోదామంటే ఆయన రకరకాల రాజమండ్రి పంచాంగాలన్నీ తిరిగేస్తే కొన్ని పంచాంగాలు ఏమో అది కర్ణాటకలో ఉందని, కొన్ని పంచాంగాలు ఏమో తమిళనాడులో అనేది ఉందని చెప్పేసి దాని మీద ఇంకా వాళ్ళకి ఈడకి ఆ స్వామికి ఈ స్వామికి ఫోన్లు చేసి ఆయనే నిర్ణయించుకొని తమిళనాడులో ఉందంటారు. ఇప్పుడు పేరు మార్చేసి దాన్ని తామ్రపర్ణి అంటున్నారంట. తామ్రపర్ణి అయితే ఉంది, పోదామరా మునగతాము అని చెప్పి తీసుకొని పోయినా. తిరునెల్వేలిలో రైలు దిగి అక్కడి నుంచి బస్సు ఎక్కి నేను ఆయన ఎక్కడికి తీసుకోవాలా, తిరునెల్వేలిలో కూడా తామ్రపర్ణి పోతుంటుంది. నాకు ఒక కోరిక ఉంటుంది కదా, బాణతీర్థం అని ఒక అద్భుతమైన జలపాతం ఉంటుంది. ఆ అక్కడ కుట్రాళం అని ఉంటుంది, కుట్రాళంలో మౌనస్వామి మఠం అని ఉంటుంది. అక్కడ బాగా మంచి ఆంధ్ర భోజనం పెడతారు మౌనస్వామి మఠంలో. దానికంటే ముందు అక్కడ పరాశక్తి కళాశాల అని ఉంటుంది. తమిళ పిల్లలు కూడా కాలేజీలో, ఆడపిల్లల కాలేజీ, అక్కడ అడ్మిషన్ కావాలంటే ఒక కండిషన్ ఏంటంటే డిగ్రీకి వచ్చిన తర్వాత ఆ 3 సంవత్సరాలు వాడు తెలుగు అక్షరాలు నేర్చుకొని తీరాలి సబ్జెక్ట్ పరాశక్తి కాలేజీలో. అవన్నీ చూడాలా, మా మామకు చూపించాలని కోరిక. ఇంకేం పట్టదా ఏమి. కాబట్టి అక్కడ దాకా తీసుకొని పోయి అక్కడి నుంచి ముందంతురై అభయారణ్యం అని వస్తుంది, దట్టమైన అడవి. అడవిలో ఒక ఆటో మాట్లాడుకొని తీసుకొని వెళ్తే అక్కడ తెల్లవాళ్ళ కాలంలో ఒక డ్యామ్ కట్టారు కొండల మధ్యలో. అక్కడ పడవలు ఉంటాయి, ఇది వరకు తెడ్డేసే పడవలు, ఇప్పుడు మర పడవలు ఉన్నాయి. ఆ పడవలన్నీ కాణియర్లు నడుపుతారు. ఆ పడవెక్కితే వాళ్ళు బాణతీర్థం ఆ నీళ్లు పడేది ఆ పాదాల దగ్గరికి తీసుకువెళ్తారు. చాలా అందమైనది, చాలా చాలా అందమైనది. అక్కడ ఆ ప్రకృతి అంత బాగుంటుంది. ఈయన అక్కడ తీసుకోదామని మొత్తానికి ప్రయాణం అంతా సాగించి పడవెక్కాం. పడవెక్కిన తర్వాత ఈ పడవ కాస్త మరపడవ కొంచెం దూరం పోయింది. పోయిన తర్వాత ఆగిపోయింది నీళ్ళల్లో. అదేదో పడైంది, సన్నగా చినుకులు పడుతున్నాయి. ఈయన గొడవుతున్నాడు మా మామ. నేను వద్దంటే రావు కాలంలో బయలుదేరినావు, నీకు మరీ మూఢనమ్మకాలు ఎక్కువ. అంటే నేను రావు కాలాన్ని నమ్మకపోవడం మా మామకు మూఢనమ్మకం. నీకు మరీ మూఢనమ్మకాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, నాయనలాగా తయారైపోతున్నావు నువ్వు అని. సరే నేనేం మాట్లాడిన ఆయనతో. అమ్మ చచ్చిపోయినా మేనమా ఉండాలని తెలుగులో సామెత అన్నట్టు చూసుకున్నాడు ఆయన. అతను ఆ కాణీయరు ఆ మలయాళంలో అరుస్తున్నాడు ఇంకొకటి అమ్మాయి, రారా రారా అని. వాడు కాసేపు తర్వాత వచ్చాడు, అరగంట తర్వాత. వీడికి కోపం వచ్చింది. కోపం వచ్చి వాడిని తిడుతున్నాడు, కానీ మలయాళంలో తిడుతున్నాడు. చిత్రప్రావిశ్వాన్ని నీ విడిక్కాడు, అది 30 ఏళ్ళకే నేను పరగడం అన్నాడు. దీంట్లో ఏమైనా తెలుగు వినపడింది మీకు? నాకు వినపడింది. ఎత్ర ప్రావశ్యమై నిన్నే విడికాను అంటే ఎన్నిసార్లు నేను విడిచేది, అది మలయాళం. ఎత్ర ప్రావశ్యమై నిన్నే విడికాను, అది 30 లేదు 30 ఏళ్ళకే నిన్ను పరగడం. అందుకే 30 తెలియలేడు 30 ఏళ్ళకైనా అనేది. 30 తెలియలేదు 30 ఏళ్ళకైనా అనేది వీడి దగ్గర ఎట్లొచ్చింది? వాళ్ళు గిరిజన తెగ కదా, అంత బాగా కలిసిపోయి మాట్లాడడం. మనతో మెల్లగా మాటలో దింపి ఏమిటి అదనంటే దాని అర్థం మాకు తెలీదు, మూర్ఖుడు అనే అర్థంలో వాడతాం మేము దాన్ని అని అన్నాడు. ఇంకా అక్కడికి పోయాం. పోతూనే ఈ దారి అంతా అతనితో మాట్లాడాను. కాసేపటికి ఒక 10 నిమిషాలకి ఆ పడవ మారి బాణతీర్థానికి పోయాం. మా మామ బాగా ఆ జలపాతంలో ఆయన పాపం అంతా కడిగేసుకున్నాడు. ఆ సంవత్సరం పాపం కడిగేసుకున్నారు. ఈ లోపల నేను ఇతనితో మాట్లాడారా స్నానం చేయరా అన్నాడు. చేస్తాను మామ చేస్తాను, వస్తా ఉన్నాను అనేసి ఇతనితో మెల్లగా మాట్లాడుతుంటే ఇతను ఏమన్నాడంటే, అది ఏమిటి ఏం మాట్లాడితే, అది దేవ భాష, మా గురువులు మాట్లాడతారు ఆ భాషని, సంవత్సరానికి ఒకసారి మా పల్లెలకు వస్తారు మా గురువులు, వాళ్ళు మాట్లాడుతుంటే విని మేము నేర్చుకున్నాం ఇది అన్నాడు. ఇదేంద్రా బాబు, వేమన పద్యంలో ఒక గీత చెప్పేసి
ఒక గీటు పలికేసి దేవభాష అంటున్నాడు. నాకేం తెలుగు అంటే పిచ్చి, నాకు భలే ఒళ్ళు పులకరిస్తుంది, ఆ తెలుగు దేవభాష అయిపోయింది. ఇప్పటి వరకు సంస్కృతం ఒకటే కదా దేవభాష, తెలుగు అయిపోయింది. ఇప్పుడు మా ఊరికి వచ్చున్నారండి వాళ్ళు, ఆ గురువులు అన్నాడు. నేను మా తిరుగు ప్రయాణంలో మా మామని బతిని ఆడుతున్నాను. ఈయన పోయేదారిలో అగస్త్య తీర్థం ఉంది, దాంట్లో స్నానం చేసుకోవాలా, నీ తెలుగు గిలుగు ఇక్కడంతా పెట్టుకున్నామంటే ఎంత జరగవరే అంటున్నాడు. మామ ఇప్పుడే వస్తాను మామని ఆయన అక్కడ కూర్చోబెట్టేసి వాళ్ళ పల్లికి నడుచుకొని అతను బతిలాడి మేము నడుచుకొని పోతూ ఉన్నాం. సన్న కాలిబాట అడవిలో ఒక అడ్డతుండు లాంటి అడ్డపంచి ఒకటి కట్టుకొని పైన ఒక చొక్కా ఏం లేదు, పైన ఒకటేసుకొని పొట్టిగా సన్నగా రేవటలాగా ఒక మనిషి ఎదురొస్తూ ఉన్నాడు. ఈయనే మా గురువు అన్నాడు. నేను తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకొని ఉన్నాను. అప్పుడు నమస్కారం అన్నాడు. అతను కంగారు పడిపోయినాడు. ఈయనెవరో చాలా పెద్ద ఆయన, పెద్ద నాకు నమస్కారం పెడుతున్నాడు, ఎవరు ఆఫీసరు. ఇది ఉంటుందండి మన పల్లెల్లో, మన డాబు దర్పం మనం చూపిస్తాం పోయి కలవరవాడు మనతో. మా మామ కోసం తెల్ల ప్యాంట్ తెల్ల చొక్కా వేసుకున్నాను. ఆయన కూర్చోబెట్టి కాసేపు మెల్లగా మాట్లాడి, కాదు మీరు దేవభాష మాట్లాడతారంట, అది ఏమిటో కావాలా నాకు అది ఇది అంటే అతను ముసిముసిగా నవ్వుతూ, వాళ్ళు అట్లా అంటారు, వాళ్ళకి ఏం తెలుసు, మేము మాట్లాడే భాష పేరు దేవభాష కాదు, మేము మాట్లాడే భాష పేరు తిరుపతి భాష. వాళ్ళు తిరుపతి భాష అంటారండి, తెలుగుని తిరుపతి భాష అంటారు. నిలుపుకున్నారు ఎట్లా సంతోషం. మేము తమిళనాడుకి తమిళ వాళ్ళు అది మా తమిళకి ఒక డైరెక్ట్ అని ఉంటారు తర్వాత, ఎందుకంటే తమిళనాడులో ఉండుంటే దాంట్లో మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలు మేము చదువుతూ ఉంటాము, నాకు చెప్పు మంత్రాలు ఉన్నాయి. మా నాయనకైతే 50 మంత్రాలు తెలుసు, నాకు 3 మంత్రాలు తెలుసు అన్నాడు. ఆ 3 మంత్రాలు ఉన్నా చెప్పన్నా అన్నాడు. ఊరికే చెప్పకూడదు అది అన్నాడు. నాకు అర్థమైంది, నేను దక్షిణ పెడతానులే అన్నాడు. మంత్రానికి 100 రూపాయలు అవుతుంది అన్నాడు. అంటే 300 ఇస్తే ఆ 3 మంత్రాలు చెప్తాను అన్నాడు. 300 ఇచ్చిన 3 మంత్రాలు చెప్పినాడండి. ఆ మంత్రాలు నేను చెప్తాను. ఇక్కడ ఎడగదోడు ఎత్తి ఏండాది ఉత్తిన నడుపు తెలుగు పావుమా గొయ్యబొమ్మను కొడితే మాట్లాడేనా ఇస్పదాభిరామ ఇంద్రాడే. ఇదొక మంత్రం. రెండో మంత్రం, బిండమూల చేసి బిత్తలు తలకొసి కాకి పెట్టే గాడిదల వీధిని కాకి బిత్తడేటాల ఇస్పదాభిరామ ఇంద్రాడే. మూడో మంత్రం, అలుపుడు బలకు ఆడమరమాయి సజ్జనుడు వాళ్ళకి సల్లంగాను గజు మోగినట్టు కంగం మోగిన ఇస్పదాభిరామ ఇంద్రాడే. 3 మంత్రాలు అయిపోయినాయి. వాడు నాయనకి 50 వచ్చంట. కానీ మనం నవ్వుతున్నాం కదా. నేను కూడా అట్లే నవ్వినా అరే రే ఈ తెలుగు మంత్రాలు ఈ పిచ్చోడు కాణి ఎట్లు వాడికి డబ్బులు ఇస్తున్నాడా. మనం చేసేది ఏందమ్మా గుడికి పోయి, గుడికి పోయి అవి అర్థమయ్యి మనం ఏదో అర్థాలు తెలుసుకొని పూజారి తట్లో డబ్బులు వేస్తున్నామా. మనం కాణియర్లను చూసి, కాణియర్లకు గురువులైన ఆ వాళ్ళు ఎడవర్లు అనే ఒక తెగ, ఆ ఎడవర్లను చూసి నవ్వే అది మనకి ఎక్కడుంది. మనం చేసేది అదే కదా. ఇంకొక భాషని దేవభాష అనుకొని మనము భాష ఎక్కడి నుంచో పుడుతుంది. 75,000 సంవత్సరాల క్రితం ఈ గొంతులో హోమోసాపియన్కి ఎలుగట్ట పుట్టింది. ఆ ఎలుగట్టలో నుంచి వచ్చినాయి ఇవన్నీ, ఈ పలుకులన్నీ. ఎక్కడి నుంచో ఏదో ఊడి పడుతుంది భాష. మనం నమ్ముతున్నాం కదా, మనం తట్లో డబ్బులు వేస్తున్నాం కదా. మనం ప్యాంటు చొక్కా వేసుకొని శుభ్రంగా బాగా సెంటు కొట్టుకొని బాగా అలంకరించుకున్న వాళ్ళని కూడా మనం అదే పని చేస్తున్నాం. మనం కాణీయలను చూసి ఎడవలను చూసి నవ్వాల్సిన పని లేదు. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే వేమన ఎక్కడ దాకా వెళ్ళున్నాడు, కాణీయర్లకి ఎడవర్లకి వేమనకి ఏమి సంబంధం. వేమన ఎప్పటివాడు 200 ఏళ్ళు, 300 ఏళ్ళు, 400 ఏళ్ళు, 500 ఏళ్ళు, 600 ఏళ్ళు, అంతకు మించి కాదు కదా. ఈ కొంతకాలంలో మన భాషకి సంబంధం లేని వాళ్ళు మారుమూలకి ఎక్కడికో పోయి శ్రీలంకలో పాములు ఆడించేవాడి దగ్గర నేను ఇప్పటికి 6 సార్లు వెళ్ళాను. మళ్ళీ 10 నెలల్లో పోతాను. వాళ్ళ ఇళ్లలోనే ఉంటాను నేను. పోతే పాములు ఆడించేవాళ్ళు పాట పాడతా మధ్యలో వేమన పద్యం చెప్తారు. పాములు ఆడించేవాడికి వేమనకి ఏం సంబంధం? వట్టకూత్తు అని ఒక నాటకం నడుస్తుంది, వట్ట నాటకం అని కూడా అంటారు తమిళనాడు. దాన్ని తమిళ ప్రభుత్వాలు బ్యాన్ చేసినాయి కూడా. ఎవరు ఆడతారంటే వడ్డర్లు అని ఒక తెగ ఉంటుంది, ఒక కులం ఉంటుంది, తెగ కాదు కులం ఉంటుంది.
ఒడ్డెర్లలో చిన్న చిన్న తెగలు చాలా ఉంటాయి. మీకు ఆంధ్రప్రదేశ్లో లేని తెగలు మాకు ఉంటాయి ఒడ్డెర్లలో. ఇక్కడ మన్ను ఒడ్డెర్లు ఉంటారు, రాతి ఒడ్డెర్లు ఉంటారు. వీళ్ళు కాకుండా మాకు మాను ఒడ్డెర్లు అని ఉంటారు. మీరు తమిళనాడు తడుదారి అరుంబా ఊరు అనే ఊర్లకు వెళితే కొయ్యతో చాలా అద్భుతమైన శిల్పాలు చెప్తారు. తెలుగే మాట్లాడతారు ఇంట్లో వాళ్ళు మాను ఒడ్డెర్లు. వీళ్ళు కాకుండా స్కావెంజింగ్ అంటే ఒకప్పుడు మలం మోసేవాళ్ళు ఇంట్లో నుంచి బయటికి, ఇప్పుడు దొడ్లు అవి కడుగుతున్నారు. మీరు దక్షిణ భారతదేశంలో చాలా చోట్ల తెలుగు వాళ్ళు ఈ పని చేస్తారు. మనం గొప్పగా చెప్పుకోవాల్సింది, ఎవరో ఒక 1000 ఎకరాలతో ఫిల్మ్ సిటీ కట్టుకున్నారు, ఇంకోటి అదిగా తెలుగు జాతి గొప్పతనం. నగర దశకు మనం మొట్టమొదటి చేరామనే దానికి ఇవి సాక్ష్యాలు. నగరాలు శుభ్రం చేయడం మన వల్లే తెలుసు. కొన్ని చోట్ల మాదిగ వారు చేస్తారు, కొన్ని చోట్ల జోగు వారు చేస్తారు, కొన్ని చోట్ల దొమ్మల వారు చేస్తారు, కొన్ని చోట్ల జాడుమారని వాళ్ళు చేస్తారు, కొన్ని చోట్ల వాల్మీకులు చేస్తారు. బంగ్లాదేశ్ ఢాకా నగరాన్ని ఈ రోజుకి కడిగి పోసేది తెలుగు వాళ్ళే. కరాచీ లాహోర్ని కడిగి పోసేది తెలుగు వాళ్ళే. దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రతి ఊరిని కడిగి పోసేది తెలుగు వారి ఈనాటికి. వీళ్ళల్లో ఒడ్డెర్లు పియ్య ఒడ్డెర్లు అని చోళమండలం, తంజావూరు, తిరుచిరాపల్లి ప్రాంతాలని ఆ పని చేసేది వాళ్ళు. వాళ్ళల్లో వేమన ఎంత గొప్పగా ఉంటాడో. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడంతా పియ్య ఒడ్డెర్లు బొట్టు కట్టేటప్పుడు వేమన మంత్రాలు చదువుతూ వాళ్ళ పెద్దే వచ్చి ఐవాళ్ళు కాదు, వేమన మంత్రం చదువుతూ బొట్టు కడతారు. కోయంబత్తూరు, ఉడమలపేట ప్రాంతాలకు పోతే కమ్మవారు ఉంటారు అక్కడ పెద్ద సంఖ్య. వాళ్ళ ఇళ్లలో మనిషి చనిపోయినప్పుడు రేపు ఎత్తుబడి చేస్తారు. ఆ రాత్రి అంతా ఆ మనిషి దగ్గర కూర్చొని ఉంటారు. లోపల ఎవరో శోకాలు తీస్తుంటారు. అక్కడ కమ్మవాళ్ళని నమ్ముకొని బైనాళ్ళని ఉంటారు. కమ్మవాళ్ళ జాతి పురాణం 22 రాత్రులు గొప్పగా కథ చెప్తారు. ఆంధ్ర తెలంగాణలో ఎక్కడా దొరకదు, అక్కడ మాత్రమే ఉండిన కళది. 22 రాత్రులు చెప్తారు, తెలుగులోనే చెప్తారు బైనాళ్ళు. ఆ బైనాళ్ళు అక్కడ కూర్చొని ఆ శవం దగ్గర వాళ్ళు మేల్కొని ఉంటే వీళ్ళు బయట వేమన పద్యాలు పాడుతూ రాగాలు తీస్తారు, 7 రాగాలు. ఆ రాత్రంతా ఒక్కొక్క బైనాడికి 50, 60, 80 పద్యాలు ఉంటాయి, వచ్చి ఉంటాయి. మీరు కృష్ణగిరి జిల్లా హోసూరు ప్రాంతాలకు పోతే పొగిడింపులను ఉంటాయి. శవం ఎత్తుకొని పోతూ ఉంటారు. మాది వాళ్ళు డబ్బు కొడుతూ ముందు ఎక్కడో ఒక చోట నిలబడతారు. ఈయన వచ్చి 10 రూపాయలు ఇస్తారు. ఇస్తూనే పలానా ఆయన చనిపోయాడు, ఆయన చనిపోయినందుకు ఆయన స్వర్గానికి పోయి అది పొగిడే ముందు ఏం చేస్తారంటే, ఉప్పు కప్పురం ఒక్క పోలికి నుండో సోడు జాడ వేరు పురుషులను కొంచెం పురుషులేరియా ఇస్పదాభిరామ ఇంద్రావేమ అన్నట్టుగా శివారెడ్డి గారు వచ్చే పలానాయన స్వర్గానికి పోయి రంభా ఊర్వాసి మేనకలతో సంతోషంగా సభోగంగా ఉండాలని 10 రూపాయలు ఇచ్చి పొగిడించినాడు. హో డమ్ 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 డమ్. ఆ పొగిడింపుకు వేమన పద్యం ఎందుకు? పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని మెరవణి చేస్తారు, ఊరేగిస్తారు. కృష్ణగిరి జిల్లాలో ఊరేగించేటప్పుడు మంగళవారు కొలువు పడతారు. కొలువు అంటే సన్నాయి. వచ్చి 10 రూపాయలు ఇస్తారు. ఎవరు ఇచ్చినప్పుడు ఆపి ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళు పొగిడే ముందు వేమన పద్యం ఆ వేమన పద్యం చెప్పి పొగుడతారు. ఎందుకు? పెళ్ళిళ్ళల్లో, చావుల్లో, అంటే పుట్టిన కాడి నుంచి జరిగే ఎన్నో తంతుల్లో చాలా అట్టడుగు కులాల్లో, అంటే మన నిచ్చిన మెట్ల సమాజంలో కిందికి వెళ్ళిపోయిన వాళ్ళు, కింద ఉండిపోయిన వాళ్ళు అన్న వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళిపోయినాడు వేమన? ఎందుకు వాళ్ళంతా ఓన్ చేసుకున్నారు? ఎంత పెద్ద పరిశోధనాంశం చూడండి. ఇట్లాంటివి బోలెడు దొరికాయి. వేమన ఎక్కడెక్కడో పాండవపురాన్ని కర్ణాటకలో ఒక మూల. ఇది ఒకటి చెప్పి నేను ఆపేస్తాను, సమయం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఆకలి అవుతుంది. నేను వెళ్ళిన పాండవపుర దగ్గర ఒక పల్లెలో ఒక్క తెలుగు కుటుంబం కూడా ఉండదు. ఆ చుట్టుపక్కల ఎక్కడా లేదు, అంతా కన్నడిగులే. వాళ్ళు ఒక యక్షగానం ఆడుతున్నారు. ఆ యక్షగానంలో శ్రావణ కుమారుడు తల్లిని తండ్రిని ఆ కావడిలో పెట్టుకొని కాశీకి తీసుకొని వస్తారు. కాశీకి తీసుకొని వస్తే అక్కడ కాశీ పండితులు, ఎందుకయ్యా నీ తల్లిదండ్రుల మీద, ఇదంతా కన్నడమే జరుగుతుంది. ఎందుకయ్యా అంటే అప్పుడు ఆయన కన్నడంలో పద్యం చెప్తారు. తల్లిదండ్రులు ఇట్లే ఉంటుంది ఆ పద్యం, కన్నడ పద్యమే వినండి. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చదులు పుట్టదా గిట్టదా విశ్వదా విరామ కేడోవేమా. కేడు అనేది ఒక్కటే కన్నడం. అక్కడ నాటకం అంతా కన్నడంలో జరుగుతుంటుంది. ఆ పద్యం చెప్తాడు ఆ కాశీ పండితులకి ఈ శ్రావణ కుమారుడు. ఎందుకు వచ్చింది వేమన పద్యం కన్నడిగుల దగ్గర? మలయాళీ దగ్గరికి ఎందుకు పోయింది? నేను కేరళలో ఉండే తెలుగు వాళ్ళ దగ్గర పద్యాలు చెప్పడం లే, మలయాళీ దగ్గర వేమన పద్యాలు ఉన్నాయి, సింహళుల దగ్గర వేమన పద్యాలు ఉన్నాయి, శ్రీలంకలో.
ప్రపంచంలో ఇటువంటి కవి ఉన్నారా? తిరువళ్ళువర్ని తమిళ ప్రభుత్వాలు పని కట్టుకుని ప్రచారం చేస్తే పిల్లలకు తెలుసు. సర్వజ్ఞుణ్ణి కన్నడ ప్రభుత్వాలు పని కట్టుకుని ప్రచారం చేస్తే తెలుసు. ఇట్లా అట్టడుగుకి వెళ్ళిన కవి ఎవరన్నా ఉన్నారా ప్రపంచంలో? చదువు రాదు, ఏమి రాదు, కులం లేదు, మతం లేదు. ఈ 4 మాటలు మీతో మాట్లాడే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మద్దతు తెలియజేసుకుంటూ ఉంటానండి. దాకా